హాయ్ అండి. ఇజ్రాయెల్‌లో తెలుగు కుర్రాడు అందరూ బాగున్నారు కదా మరి? ఓకేనా? సరే అండి. మనం ఒక విషయం గురించి మాట్లాడుకుందాం అని చెప్పేసి మళ్ళీ వీడియో చేస్తున్నాను. మనకి ఇది మోసాలు జరుగుతుందని చెప్పేసి మనం అనుకుంటున్నాం కదా! ఆల్మోస్ట్ అదే జరుగుతుంది ఇప్పుడు కూడాను. కాకపోతే ఏంటంటే మీకు వీసాల గురించి మళ్ళీ చెప్తున్నాను. వీసాలు ఖచ్చితంగా వస్తున్నాయి. వీసాలు జనాన్ని అయితే తీసుకుంటున్నారు. వస్తున్నాయి, వీసాలు కూడా వస్తున్నాయి. మొన్నే రీసెంట్గా 3 రోజుల క్రితమే నలుగురు వచ్చారంట. వాళ్ళు వితౌట్ ఇంటర్వ్యూ లేకుండా వచ్చారు. అంటే మేము అది ఫేక్ అని చెప్పేసి చాలా మంది నమ్మలేదు. కాకపోతే ఇంటర్వ్యూ మామూలుగా ట్రైనింగ్ అంట ఉందంట. 20 రోజులు ట్రైనింగ్ చేశారంట. ఓకే, ట్రైనింగ్ చేసుకున్నాక మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఇచ్చారంట వాళ్ళకి. ఓకేనండి. అది అయితే వితౌట్ ఇంటర్వ్యూలు కూడా వస్తున్నాయి. కానీ ఎంతవరకు నికరం అన్నది నమ్మడానికి వీల్లేదు. అర్థమైందండి. ఎవరైనా సరే రావచ్చు ఇక్కడికి. ఇంకోటి ఏంటంటే మీకు చెప్పాలనుకున్నది అసలు మ్యాటర్ ఏంటంటే, మాకు ఇజ్రాయెల్ రావడానికి మేము చాలా ఇబ్బందులు పడ్డాం. అది మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే మీకు చాలా ఇబ్బందులు పడ్డాం. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ తెలుసు. మేము ముగ్గురు సెలెక్ట్ అయ్యాం ఇంటర్వ్యూకి వెళ్తే. ఆల్మోస్ట్ చాలాసార్లు చెప్పుకుంటాను ఈ మాట, మళ్ళీ చెప్తున్నాను మీకు. ఆ ముగ్గురులోనూ ఒక అతనికి ఇద్దరికి ఇక్కడ ఉన్న జనం తెలుసు, వాళ్ళ ఏరియా వ్యక్తులే. కానీ వాళ్ళ ఫోను చేసిన మాకు 2 రోజులకో 3 రోజులకో సమాధానం చెప్పేవారు. నాకైతే అస్సలు తెలదు. మా ఊరు నుంచి నేనే వచ్చాను ఫస్ట్ టైం ఇజ్రాయెల్. మా ఊరు నుంచి ఇజ్రాయెల్ రావడం వర్క్ చేయడానికి నేను ఒక్కడనే ఫస్ట్ టైం వచ్చాను. అయితే మాకు అస్సలనే ఏమీ తెలియదు. ఇక్కడ ఎంత దారుణం అంటే, వాళ్ళు వచ్చి 30-40 సంవత్సరాలు అవుతుంది. కనీసం మనం ఏదైనా డౌట్ అడిగినా కూడా వాళ్ళు సమాధానం చెప్పేవాళ్ళు లేరు. ఇక్కడ తెలుగు వాళ్ళు తక్కువ జనం ఏం లేరు. ఇంతకీ మేమే ఫస్ట్ అనుకుంటున్నాం మేము. ఇంతకని అబ్బో చాలామంది ఉన్నారు ఇక్కడ తెలుగు వాళ్ళు. లేడీస్ ఏంటి, బాయ్స్ ఏంటి, దగ్గర 20-30 సంవత్సరాల నుంచి ఉన్నవాళ్ళు ఉన్నారు, 40 సంవత్సరాల నుంచి ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం అందరూ కూడా ఉన్నవాళ్ళందరూ కూడా టేరిగేవారు. చాలా మట్టికి 100% టేరిగేవరే. ఎక్కడో కొంతమంది ఉన్నారు, కొంతమంది మాత్రం మనకి షాపుల్లోనూ గట్ట చేస్తున్నారు. పిజ్జా షాపుల్లోనూ తర్వాత మార్కెట్లో కొంతమంది చేస్తున్నారు. ఓకేనా? వీళ్ళెవ్వరూ కూడా మీకు యూట్యూబ్ ఛానల్ పెట్టి ఇంత క్లియర్గా ఎవ్వరూ కూడా మీరు ఎందులో సెర్చ్ చేసినా కూడా ఎవ్వరూ చెప్పరు. ఎందుకంటే వాళ్ళే ఏమో ఎందుకు చెప్పరో నాకు తెలీదు, అది నాకు తెలియదు. కాకపోతే నేను కష్టపడ్డది మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను చాలా స్ట్రెస్ తీసుకున్నాను అనమాట దీని గురించి. అంటే నేను ఇంత డబ్బు కడుతున్నాను కదా, 6 లక్షల రూపాయలు కడుతున్నాను, నాకు ఆ జీతం వస్తుందా రాదా అనే భయం ఒకటి. రెండోది, అసలు అక్కడ వాతావరణం ఎలా ఉంది, ఆ బాంబులు ఏంటి, ఆ గొడవ ఏంటి, అసలు అది ఏమీ కూడా మనకి ఎవ్వరూ చెప్పలేదు. ఇప్పటికీ చెప్పట్లేదు అనుకోండి. ఇప్పటికీ మనకి ఏదైనా డౌట్ వచ్చి ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళకి ఎవరైనా మనం కాంటాక్ట్ చేసామనుకోండి, ఏం చెప్పట్లా. ఇప్పుడు మాతో వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మేము ఫస్ట్ వచ్చేటప్పుడు, నేను ఇక్కడ వచ్చేటప్పుడు ఇజ్రాయెల్లో గ్రూప్ క్రియేట్ చేశాను, తెలుగు గ్రూప్. యూట్యూబ్ అంటున్నానండి, మన వాట్సాప్ గ్రూప్. ఈ ఛానల్ పెట్టడానికి కూడా కారణం అదే. ఇవాళ మీతో నేను మాట్లాడడానికి కూడా కారణం ఏంటంటే, మీకు నేను చెప్పడానికి కారణం ఏంటంటే కూడా అదే. ఆ రోజు నేను గ్రూప్ క్రియేట్ చేయడం వల్ల ఏమైందంటే, ఇక్కడ మేము చాలామందికి చాలా రకాలుగా ఉపయోగపడ్డది. చాలా రకాలుగా అంటే, ఇక్కడ మాకెవ్వరికి ఒకరికి సంబంధం లేదు. మేము ముగ్గురం వచ్చామంటాం కదా, ముగ్గురం 3 కంపెనీలు. ఒక్కళ్ళు బిర్షేవా దగ్గరలో ఉన్నారు, అంటే కొంచెం గాజాకి దగ్గరలో, ఆ దగ్గరలో ఒకళ్ళు ఉన్నారు. ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్లో ఒక అతను ఉన్నారు. నేను ఇక్కడ ఉన్నాను. ముగ్గురు 3 చోట్ల ఉన్నాం. ముగ్గురు 3 చోట్ల ఉన్నాం అంటే ఎలా తెలుసుకోవాలి? ఎగ్జాంపుల్ ఆలోచించండి. నిజంగా గ్రూప్ పెట్టడం వల్ల నేను ఈ ప్లేస్లో ఉన్నానని చెప్పేసి ఇక్కడ ప్రతి దానికి కూడా లొకేషనే వాడతారు. మేము అసలు అది గెట్ చేయలేదు గ్రూప్ పెట్టేటప్పుడు. కానీ నిజంగా అది మాకు చాలా ఉపయోగపడ్డది. ఆ గ్రూప్ వల్ల మేము ఒకళ్ళకొకళ్ళు ఎక్కడికెక్కడ ఉన్నామో ఎవరు, కనీసం నేను ఇప్పుడు ఈ ఫ్లాట్లో ఉన్నాను, ఈ ఫ్లాట్లోంచి పక్క ఫ్లాట్లో ఉన్నవాడు కూడా మనకు తెలీదు నిజంగా మాట్లాడుకోవాలంటే. కన్స్ట్రక్షన్ పని మీద వచ్చిన వాళ్ళు అందరూ కూడా. ఎందుకంటే చాలామంది చాలా ఇబ్బందులు పడ్డాం. ఇక్కడ కొంతమంది డ్యూటీలు ఇవ్వకుండా కూర్చోబెట్టి 20 రోజులు కూర్చోబెట్టి, నెలలు కూర్చోబెట్టి నానా ఇబ్బందులు పడ్డారు. నిజంగా గ్రూప్ ఉండడం వల్ల నా పరిస్థితి ఎలా ఉందంటే, వాళ్ళకి అంటే ఇప్పుడు ఎవరో ఒకళ్ళు వాళ్ళ దగ్గరలో ఉన్న వాళ్ళు సజెషన్ ఇవ్వడం,
లేకపోతే ఇంకోటి కొంచెం వాళ్ళకి హెల్ప్ చేయడం, అలాగా వాళ్ళకి అది హెల్ప్ అయింది. ఇప్పుడు నిన్న కాక మొన్న ఒక అతను వాళ్ళ కంపెనీలో శాలరీ సరిగ్గా ఇవ్వట్లేదని చెప్పేసి ఒక నెల 15 రోజుల క్రితం బయటకు వచ్చేసాడంట. బయటకు వచ్చేసి ప్రసాద్ అన్న ఏంటి నా పరిస్థితి ఏంటన్నా, ఇలా బయటకు వచ్చేసాను, నాకు వీసా పడిలా లేదు, ఈడేమో గంటలు లెక్కిస్తున్నాడు, అది కూడా ఇష్టం వచ్చినట్టు చేయించుకుంటున్నాడు, నా పరిస్థితి ఏం బాగాలేదన్నా అంటే, ఓ పని చేయి ఏంటి, నేను ఆల్మోస్ట్ ఇంతకుముందు ఇవన్నీ చూశాను, కొన్ని తెలుసుకున్నాను. ఆ తెలుసుకున్నది నేను చెప్పాను అనమాట. ఒరు బాబు, నీ కంపెనీకి నువ్వు మళ్ళీ వెనక్కి వెళ్ళిపో, తీసేసుకుంటారు, ఇక్కడ ఇబ్బంది ఏం లేదు, నిన్నేం బయటికి ఏం గెంటేరు, ఓకేనా. ముందు అడుగు, అవ్వకపోతే కనుక నేను వేరే కంపెనీతో మాట్లాడతాను. ఆల్రెడీ అతనికి ఆ సొల్యూషన్ చెప్పి నేను వేరే వ్యక్తితో మాట్లాడాను, ఆల్రెడీ ఇంకో కంపెనీలో మాట్లాడు. సరే వస్తానంటే రమ్మను, నేను వీసా గురించి డిస్కషన్లో ఉంది, ఈలోగా అన్న నేను వెళ్ళిపోయాను ఆ కంపెనీకి, హ్యాపీగానే ఉందా, ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న అని చెప్పేశాను. అలాగా ప్రతి ఒక్కరికి కూడా ఈ గ్రూపు చాలా రకాలుగా ఉపయోగపడ్డది, అర్థమవుతుందండి. అలాగా నేను సోషల్ సర్వీస్ చేయాలనుకుంటున్నాను అంతేగాని నా ఛానల్ని ఏదో ఎక్కడికో పెంపాలి, లేకపోతే అది ఇదని నాకు ఉద్దేశం ఏం లేదు. నేను మీకు అదే చెప్తున్నాను, అర్థమవుతుందండి. మీకు మళ్ళీ చెప్పేది ఏంటంటే, నేను చెప్పింది మీకు ఉపయోగపడింది అనుకుంటే ఇంకొకరికి పంపించండి, అంతే. ఎగ్జాంపుల్, మీకు నచ్చింది, మీకు ఉపయోగపడుద్ది ఈ ఛానల్ అనుకుంటే పంపించండి, అవసరం లేదనుకుంటే సో ఇబ్బంది ఏం లేదు. నాకు దేవుని ఇచ్చిన కాడికి ఇక్కడికి వచ్చి శాలరీ చాలా మట్టికి సో హ్యాపీ, అర్థమైందండి. మనం గర్వంతో నేను మాట్లాడలే, నేను సోషల్ సర్వీస్ చేయాలనుకుంటున్నాను. ఆ సోషల్ సర్వీస్ మీకు ఈ రకంగా నేను చెప్తున్నాను అనమాట, అర్థమైందండి. మ్యాక్సిమం నేను సోషల్ సర్వీసే చేస్తున్నాను, అంతే తప్ప నాకు ఏదో ఛానల్ ఎక్కడికో వెళ్ళిపోవాలి, లేకపోతే మనం ఏదో చేసేయాలి అన్న ఉద్దేశంతో నేను చేయట్లేదు, అర్థమవుతుంది కదండి. అది అలాగా నిజంగా ఇవాళ గ్రూప్లో చాలామందికి హెల్పింగ్ నేచర్ అయింది. మీరు చెప్తే నమ్మరు, ఇవాళ వాళ్ళకు కూడా ఖాళీ లేదు. నిజంగా మాకు ఇంటికి ఫోన్ చేసుకోవడానికి కూడా ఖాళీ ఉండదు. ఇప్పుడు శీతాకాలం, పొద్దున్న వెళ్ళాలి, మేము వచ్చేటప్పటికి 7 అవుద్ది, 7ంటికి మేము ఇంటికి ఫోన్ మాట్లాడడానికి కూడా టైం లేదు, అంత ఇబ్బందులు ఉన్నాయి. అలాంటిది మీకు ఎవరైనా హెల్ప్ చేస్తారా? మీరు ఆలోచించుకోండి. మీ చుట్టాలకి మీరు కాల్ చేయండి, ఒకవేళ మీ ఊరి నుంచి ఎవరైనా ఒక వ్యక్తి వెళ్తే ఫోన్ చేయండి, సమాధానం ఎంత కరెక్ట్గా చెప్తారో మీరు ఆలోచించుకోండి. మీకు నేను ఎంత క్లియర్గా చెప్తున్నానంటే, వీడియోలో మీరు పెట్టిన దానికి, ఇన్స్టాగ్రామ్లో మీరు మాట్లాడిన దానికి నేను వీడియో చేస్తున్నాను అనమాట. మీరు ఎంత ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి. అలాగే కొంతమంది డబ్బులు ఇచ్చి నష్టపోయి బాధపడి ఫోన్లు చేస్తున్నారు, సరే ఏదేమైనా ఇన్స్టాగ్రామ్లో కాల్ చేస్తున్నారు. అలాగే మీకు ఏమాత్రం హెల్ప్ అవునా అండి, దాన్ని మీరు సోషల్గా ఏదైనా హెల్ప్ చేయాలంటే నేను సోషల్గా హెల్ప్ చేస్తున్నాను, మీరు దాన్ని ఏదైనా ఎవరికైనా పంపించి అది చేస్తే చేయండి, వాళ్ళకి ఏదైనా ఉపయోగపడుద్ది. అంతేగాని మనకెవరో హెల్ప్ చేయలేదు కదా అని మనం ఉద్దేశం కూర్చుంటే కాదు కదా. మనం ఒకటి చేస్తే మనకు ఇంకో రకంగా దేవుడు మనకి హెల్ప్ చేస్తాడు. కాబట్టి మీరు కూడా అది అర్థం చేసుకోండి, అర్థమవుతుందండి. నేను ఇక్కడ మీకు అందాలన్నీ చూపించవచ్చు, నేను ఏదో చేయాలనుకుంటే చూపిస్తాను, సో అదేం పెద్ద ఇబ్బంది ఏం కాదు. అది కూడా నేను కొంచెం కష్టమైన కొంచెంగా వీలుని బట్టి నేను అవి కూడా పెడతా ఉంటాను. మీకు ఇక్కడ పొజిషను, రెండోది ఓకేనా. బాంబులు ఇబ్బంది అయితే ఉంటుంది, ఎనీ టైం ఎప్పుడైనా బాంబులు వేయచ్చు, వేయకపోవచ్చు. ఆల్మోస్ట్ ఇప్పుడు మాకు హైవే దగ్గర మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, అక్కడికి రోజు దీపావళే, రోజు అంటే వేదన్నా మళ్ళీ పంపించేవన్నా బాంబులు అని చెప్పేసి అంటున్నాడు. అంటమే ఉంది, నిజంగా చాలా నరకం. కానీ అలాంటి పొజిషన్లో కూడా డ్యూటీ చేస్తున్నారంటే మీరు అర్థం చేసుకోండి. అందరికీ కూడా అయ్యే కష్టాలు, సినిమా కష్టాలు. చాలా అంటే చాలా కష్టపడుతున్నాం ఇక్కడ. ఇజ్రాయెల్లో ఊరికే డబ్బులు అయితే రావు, చాలా రిస్క్ అండ్ లైఫ్, ఓకేనా. వీసాల కోసం ట్రై చేయండి, కాకపోతే సేఫ్టీ ఉంటుంది, కింద సేఫ్టీ గదులు ఉంటాయి. రెండోది మనకి సైరన్ ఉంటుంది, అది వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా కింద గదిలోకి వెళ్ళిపోతే సో ఇబ్బంది ఏమి ఉండదు, అర్థమవుతుంది కదండి. రావచ్చు సరే. తర్వాత రెండోది ఏంటంటే, కొన్ని ఇంటర్వ్యూ లేకుండా అంటున్నారు, మీరు అవి ఆలోచించుకోండి. ఎవ్వరికి మాత్రం డబ్బులు కట్టొద్దు, అర్థమవుతుందండి. మీ వీసా చేతికి వచ్చిన తర్వాత మేము ఇస్తాం అని క్లియర్గా చెప్పేయండి. ఎందుకంటే మేము డబ్బులు కట్టే ప్రాసెస్ అన్నది ఖచ్చితంగా లేదు. తర్వాత
మీకు టమ్కాము అదే ఎన్ఐడిసి అన్నాను కదా, ఆ రెండు కూడా నేను లింక్ నా యూట్యూబ్ ఛానల్లో పెడతాను ఇప్పుడు. ఓకేనా, మీరు వాటిలో కూడా రిజిస్టర్ అవ్వండి. వీళ్ళకి కూడా ట్రై చేసుకోండి. ఏమన్నా బయట మేము వీసాలు ఇస్తాము అని చెప్పేసి అంటే అవి కూడా ట్రై చేసుకోండి. కొన్ని ఫేక్ ఉన్నాయి, కొన్ని రియాలిటీ ఉన్నాయి. ఏది నికరం అన్నది క్లారిటీ అయితే లేదన్న. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు ఈ వీడియోని పూర్తిగా చూస్తే మీకంటూ ఒక అర్థమవుతుంది. ఇంకా మేము చెప్పాల్సినవి చాలా ఉన్నాయి, చాలా అంటే చాలా ఇబ్బందులు, ఎంత నరకమైన విషయం అన్నది మాకు తెలుసు. ఓకేనా, ఓకే, థ్యాంక్ యూ అండి. అందరూ కూడా మన ఛానల్ని మీరు ఎక్కడికి పంపించకపోయినా పర్లేదు, కానీ కామెంట్లలో పెట్టి కొంచెం నాకు మోటివేట్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు ఎన్ని హెల్ప్ చేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ. అలాగే మీకు నచ్చితే పక్క వాళ్ళకి పంపించండి, అంతేగాని ఈడేదో ఛానల్ గ్రోత్ చేయించుకోవడానికి ఇంకోటి అయితే అస్సలే కాదు. మీరు నాకు పంపించకపోయినా సో హ్యాపీ, నాకు ఇబ్బంది ఏం కాదు. సో నాకు వచ్చే శాలరీ సో గుడ్, ఆల్ బెస్ట్. ఇంకో సజెషన్ ఏంటంటే, మీరు ఇక్కడికి రావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మాత్రం ఇబ్రో ఖచ్చితంగా నేర్చుకోండి. అతి కష్టమైన లాంగ్వేజ్ నాకు తెలిసి అదేంటండి, ఇబ్రో నేర్చుకోండి. రెండోది మీరు ఇంగ్లీష్ నేర్చుకోండి. మనం బయట కంట్రీలో చేసాం కదా, హిందీ మాట్లాడితే అయిపోద్ది, అది మాట్లాడితే అయిపోద్ది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అవ్వదు. ఇంకా మీకు ఈజీగా అనుకుంటే ఇబ్రో, ఇంగ్లీష్ అండ్ అరబ్బీ, ఈ 3 లాంగ్వేజెస్ మీకు ఏది ఈజీ అనిపిస్తే దాన్ని ఖచ్చితంగా నేర్చుకోండి. అరబ్బీ అంతగా నడవదు, ఇంగ్లీష్ అండ్ ఇబ్రో గట్టిగా ఉంటుంది. అరబ్బీకు కొంచెం 25% అనుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ అండి. అందరూ కూడా మరి వీడియోని చూడండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.